మహిళలకి 33% చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకురావడం కోసం ఏర్పాటైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అది ఓడిపోయింది కదా, వీగిపోయింది. ఈ వీగిపోయిన తర్వాత శశి థరూర్ గారు కూడా ఏం మాట్లాడుతున్నారు తెలుసా? మీరు ఇంతకుముందు కూడా డిమానిటైజేషన్ 2016లో డిమానిటైజేషన్ చేసింది కదా కేంద్ర ప్రభుత్వం, నోట్ల రద్దు. అప్పుడు కూడా తొందరపడ్డారు. ఆ తొందరపాటు వద్దు, మళ్ళీ ఇప్పుడు కూడా తొందరపడుతున్నారు. అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని అక్కడ ఆయన బాగా రెచ్చిపోయారు. శశి థరూర్ గారికి నాకేం కోపం లేదు. ఆయనకి వాస్తవంగా చెప్పాలంటే జాతీయ భావజాలం మెండుగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ఎంపీనే. అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం తొందరపడలేదు. ఆ రోజు చేయకపోతే ఆలస్యం అవుద్ది. మీరు పాకిస్తాన్కి ఇచ్చినటువంటి అలుసు అలాంటిది. దురందర్లో 60,000 కోట్లు అని చెప్తున్నాడు, కానీ వాస్తవానికి 2 లక్షల కోట్ల విలువైనటువంటి ఫేక్ కరెన్సీ తయారైంది. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు గనక డిమానిటైజేషన్ చేయకపోతే, నోట్ల రద్దు చేయకపోతే మొత్తం ఆ డబ్బంతా కూడా భారతదేశంలోకి వచ్చేస్తుంది వరదలాగా. అది ఎంత పెద్ద ప్రమాదకరం సృష్టిస్తుందో చూడండి. మరి ఆ రోజు వెంటనే ఆ నోట్ల రద్దు జరగడం వల్ల పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి? ఒక్కొక్కడు గజగజ వణికిపోయాడు. దానికి పెట్టినటువంటి డబ్బు కూడా లేదు. అంటే ఇప్పుడు ఫేక్ కరెన్సీ తయారు చేయాలంటే డబ్బు పెట్టాలి కదా, మొదట కనీసం 100 రూపాయలకి 3-4 రూపాయలైనా పెట్టాలి. 100 రూపాయల నోటు తయారు చేయాలి, ఒక 500 నోటు తయారు చేయాలంటే 4-5 రూపాయలు ఖర్చు పెట్టాలి. మనం ఎక్కడైతే పేపర్ కొంటున్నామో అక్కడే వాళ్ళు పేపర్ కొనేసి ఫేక్ కరెన్సీ తయారు చేసి దాన్ని మన దేశంలోకి తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలకి కాంగ్రెస్ ఇచ్చినటువంటి సపోర్ట్ అంతా ఇంత కాదు. చివరికి 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి భయము లేదు. బీజేపీని ఏం చేయలేదులే అనుకున్నారు వాళ్ళు. 2016లో వాళ్ళు తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ విషయం మన ఏజెంట్లకి మిగతా వాళ్ళకి తెలియడంతో వెంటనే దాన్ని డిమానిటైజేషన్ చేశారు. ఒక ఎంపీ అయినటువంటి శశి థరూర్ గారికి ఈ విషయం తెలియదా? ఆ రోజు చనిపోయారు 120 మంది. కానీ అదే జరిగితే మన దేశమే నాశనం అయిపోతుంది. ఇప్పుడు తొందరపడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఈ బిల్లుని తీసుకురావాలనుకున్నారు. మరి ఎందుకు తీసుకురాలేకపోయారు? బీజేపీ కూడా వచ్చి ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. ఇది 12వ సంవత్సరం. ఇప్పటికైనా పాస్ అయితే అది మంచిదే కదా. అప్పుడు 2029 నుంచి అమల్లోకి వస్తుంది. కానీ మీరేం చేశారు? వీగిపోయేలా చేయడమే కాకుండా ఈ బిల్లుని ఓడించడమే కాకుండా సంబరాలు చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. శశి థరూర్ గారు అంటే నాకేం కోపం లేదు. ఆయన ఏదైనా సరే మేము చెప్పొచ్చు, తప్పేం కాదు. కానీ డిమానిటైజేషన్కి దీనికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు.